సో, యూజువల్‌గా చాలామంది ఈ ఎస్‌డీఎల్‌సీకి, ఎస్‌టీఎల్‌సీకి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎస్‌డీఎల్‌సీ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఇక్కడ మీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. ఎస్‌టీఎల్‌సీ అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఈ ఎస్‌టీఎల్‌సీ అనేది ఎస్‌డీఎల్‌సీలో ఒక పార్ట్ అన్నమాట. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో, లాస్ట్ వీడియోలో ఎస్‌డీఎల్‌సీ అంటే ఏంటి? అసలు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలి అంటే ఎన్ని రకాల ఫేజెస్ ఉంటాయి అందులో అనేది చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఐ హోప్ ఆ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇది వచ్చేసి ఎస్‌టీఎల్‌సీ అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ప్రతి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఎస్‌డీఎల్‌సీ ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఎంతమంది అడుగుతారో, ఎస్‌టీఎల్‌సీ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అంతే మంది అడుగుతారనమాట. సో, ఇది ఎండ్ టు ఎండ్ చూడండి వీడియో. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియో చివరికొచ్చేసరికి ఫుల్ క్లారిటీ వస్తుందనమాట. మీలో ఇంకా ఎవరైతే ఎస్‌డీఎల్‌సీ చూడలేదో నేను ఐ కార్డ్స్‌లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ ఒకసారి వెళ్లి అది చూసేసి రండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యూజువల్‌గా చాలా మందికి క్యూరియాసిటీ ఉంటదనమాట. ఎవరైతే మాన్యుయల్ టెస్టింగ్ సైడ్ వస్తారో, వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటారు. అసలు సాఫ్ట్‌వేర్‌ని ఎలా టెస్ట్ చేస్తారు అని చెప్పి. రీసెంట్‌గా ఐటీలో కెరియర్ స్టార్ట్ చేశారు. ఐ అగ్రీ ఖచ్చితంగా కాస్త కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది ఇనీషియల్ డేస్‌లో. బట్ ఏం కాదు నేర్చుకుంటే ప్రతీదీ వస్తదనమాట. సో, ఈ వీడియోలో నేను అసలు ఎస్‌టీఎల్‌సీ అంటే ఏంటి? ఎస్‌టీఎల్‌సీలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఒక సాఫ్ట్‌వేర్‌ని ఎలా టెస్ట్ చేస్తారు అనేది రియల్ టైమ్ బేస్ చేసుకొని మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను నేను. సో, యూజువల్‌గా చాలామంది ఈ ఎస్‌డీఎల్‌సీకి, ఎస్‌టీఎల్‌సీకి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎస్‌డీఎల్‌సీ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఇక్కడ మీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. ఎస్‌టీఎల్‌సీ అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఈ ఎస్‌టీఎల్‌సీ అనేది ఎస్‌డీఎల్‌సీలో ఒక పార్ట్ అన్నమాట. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది గదా! ఏం కాదు. నేను క్లియర్ చేస్తానిప్పుడు. ఎస్‌డీఎల్‌సీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఈ ఎస్‌డీఎల్‌సీ, ఎస్‌టీఎల్‌సీ 2 ఒకేలాగా పలుకుతూ ఉంటాయి. సో, కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఏ వర్డ్ వింటున్నారో అర్థం గాదు. సో, ఇప్పుడైతే ఎస్‌టీఎల్‌సీ స్టార్ట్ చేసేసుకుందాము. యాజ్ మెన్షన్డ్ ఎస్‌టీఎల్‌సీ అంటే ముందు చెప్పినట్టు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఐటీలో ఒక సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా తెలియాలి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ప్రతి టెస్టరు ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ ఫాలో అవుతారనమాట. సో, టెస్టింగ్ అంటే కేవలం బగ్స్ ఫైండ్ ఔట్ చేయడమే అని అనుకోకండి. ఇట్స్ అబౌట్ ప్లానింగ్, టెస్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్ బిఫోర్ సాఫ్ట్‌వేర్ గోస్ టు లైవ్. ఒక సాఫ్ట్‌వేర్ లైవ్‌కెళ్ళే ముందు ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, ఇప్పుడైతే అసలు ఎస్‌టీఎల్‌సీలో ఏమేం స్టెప్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను. మీకు అర్థమవ్వడానికి చాలా సింపుల్‌గా చెప్తాను. నేను మరీ టెక్నికల్‌గా చెప్పినా గాని మీకు కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. సో, ఫస్ట్ స్టెప్ వచ్చి అండర్‌స్టాండింగ్ రిక్వైర్మెంట్స్. దీన్నే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని కూడా అంటారు. ఇక్కడ టెస్టర్స్‌కి అసలు ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుందనమాట. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా గాని క్లియర్ చేసేసుకుంటారు. లైక్ బిజినెస్ పీపుల్‌తో కనెక్ట్ అవుతారు. అండ్ డెవలపర్స్‌తో కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి టైంలో మీరేమన్నా మిస్ చేస్తే రిక్వైర్మెంట్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఫర్దర్‌గా మీకు చాలా ప్రాబ్లమ్ అవుతుందది. సో, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో రిక్వైర్మెంట్స్ అర్థమైతేనే మీరు ఫర్దర్‌గా ఏమైనా చేయగలరు. డెవలపర్స్‌కైనా అంతే, టెస్టర్స్‌కైనా అంతే. రిక్వైర్మెంట్స్ అర్థం కాకుండా మీరు ఎంత ప్రయాసపడినా వేస్ట్ అనమాట. సో, ఇప్పుడు మీకు స్టెప్ 1 అర్థమైంది కదా! స్టెప్ 2 వచ్చి మేక్ ఏ టెస్ట్ ప్లాన్. సింపుల్‌గా చెప్పాలి అంటే టెస్టింగ్‌కి ఇదొక రోడ్ మ్యాప్ లాంటిదనుకోండి. ఇక్కడే అసలు ఏం టెస్ట్ చేయాలి? ఏం టెస్ట్ చేయకూడదు? మాన్యుయల్ టెస్టింగ్ చేయాలా? ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలా? లేకపోతే 2 చేయాలా? అసలు ఈ టెస్టింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అండ్ ఎవరు చేస్తారు ఈ టెస్టింగ్ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఈ స్టెప్ ఎలాంటిదంటే తరువాత ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుందనమాట. ఇప్పుడొచ్చి స్టెప్ 3 రైట్ టెస్ట్ కేసెస్. ఈ ఫేజ్‌లో మీరు టెస్ట్ కేసెస్ అనేవి రాస్తారనమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే టెస్ట్ కేసెస్ అనేవి ఒక చెక్ లిస్ట్ లాంటివనమాట. ఒక సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి. సో, ఈ ఫేజ్‌లో ఏం జరుగుతుందంటే ప్రతి రిక్వైర్మెంట్‌కి
ఒక టెస్ట్ కేస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. డిఫరెంట్ సినారియోస్‌కి టెస్ట్ డేటా ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వాళ్ళైతే ఇక్కడ స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. సో, ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ ఫేజ్‌లో టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా అనేది రెడీ చేసుకుంటారనమాట టెస్టింగ్‌కి. గుర్తుపెట్టుకోండి, మంచి టెస్ట్ కేసెస్ లైక్ గుడ్ టెస్ట్ కేసెస్ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. మీరు రాసే టెస్ట్ కేసెస్ మంచిగా రాస్తే మీకు తరువాత చాలా టైమ్ సేవ్ అవుతుందనమాట టెస్టింగ్‌లో. సో, స్టెప్ 4 వచ్చి సెటప్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటంటే ఈ ఫేజ్‌లో మీరు టెస్టింగ్ స్టార్ట్ చేసే ముందు టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావాలి కదా! అక్కడే మీరు సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేయాల్సి ఉంటుందనమాట. రైట్ ఎన్విరాన్మెంట్ లేకపోతే టెస్ట్ రిజల్ట్స్ అనేవి యాక్యురేట్‌గా రాకపోవచ్చు. సో, ఇప్పుడు 4 స్టెప్స్ చూసారు కదా! ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ వచ్చి టెస్ట్ ఎగ్జిక్యూషన్. సో, ఈ ఫేజ్‌లో మీరు సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ కేసెస్‌ని రన్ చేస్తూ ఉంటారు మాన్యుయల్‌గా అయినా, ఆటోమేటిక్‌గా అయినా. ఇలా రన్ చేసిన టైంలో మీరేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే డిఫెక్ట్స్ రైజ్ చేస్తారు. అండ్ అవి డెవలపర్స్‌కి అసైన్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్ చేసినాక మీరు రీటెస్ట్ చేస్తారు. సో, ఇన్ డీప్‌గా ఎళ్తే టెస్టింగ్‌లో చాలా కైండ్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయన్నమాట. ఫంక్షనల్ టెస్టింగ్ అని, రిగ్రెషన్ టెస్టింగ్ అని చెప్పి ఇన్ డీప్ వెళ్ళట్లేదు నేను. జస్ట్ ఎస్టీఎల్సీ టాపికే తీసుకున్నాను కాబట్టి మీకసలు ఎస్టీఎల్సీలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ ఫేజ్‌లోనే అసలు ఎన్ని టెస్ట్ కేసెస్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎన్ని పాస్ అయినియి, ఎన్ని ఫెయిల్ అయినియి అనేది మీకొక ఐడియా వస్తుంది. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క టెస్టరు డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌నే ఇవ్వాలనుకుంటారనమాట. సో, ఈ ఫేజ్ తరువాతే అసలు సాఫ్ట్‌వేర్ అనేది రెడీ అయిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు 5 స్టెప్స్ విన్నారు కదా! ఇప్పుడు స్టెప్ 6 వచ్చేసి టెస్ట్ క్లోజర్. టెస్ట్ క్లోజర్ స్టెప్ అనేది లాస్ట్ స్టెప్ అనమాట. టెస్టింగ్ ప్రాసెస్‌ని క్లోజ్ చేయడం. సో, ఇక్కడేం జరుగుతుందంటే అన్ని టెస్ట్స్ కరెక్ట్‌గా చేశారా లేదా అనేది చెక్ చేసుకుంటారు. అసలు ఎన్ని బగ్స్ మీరు కనిపెట్టారు, ఎన్ని ఫిక్స్ అయినియి అనేది కూడా చెక్ చేస్తారు. లైక్ ఒక సమ్మరైజ్డ్ రిపోర్ట్ లాంటిది ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఎంటైర్ టెస్టింగ్ ప్రాసెస్‌లో ఏం జరిగింది అనేది. సో, ఇవన్నీ ఈ ఎస్టీఎల్సీలో స్టెప్స్ అనమాట. సో, ఐ హోప్ మీకిప్పుడు ఎస్టీఎల్సీ మీద ఒక క్లారిటీ వచ్చిందని. సో, ఇక్కడ మీకోసం ఈజీగా ఉంటుందని చెప్పి ఒక చార్ట్ కూడా అటాచ్ చేశాను. ఇందులో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న స్టెప్స్ అన్నీ చాలా క్లియర్‌గా మెన్షన్ చేసున్నాయి చూడండి. ఫస్ట్ వచ్చి రిక్వైర్మెంట్ అనాలిసిస్, ఆ తరువాత టెస్ట్ ప్లానింగ్, ఫాలోడ్ బై టెస్ట్ కేస్ డిజైన్ అనేది చేస్తారు. ఆ తరువాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది ఉంటుంది. అది అయినాక టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. టెస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ సైకిల్ క్లోజర్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ ఎస్టీఎల్సీలో ఫేసెస్ అనమాట. ఇఫ్ పాసిబుల్ ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో దట్ మీకు క్విక్ రివైజ్‌కి ఎప్పుడైనా పనికొస్తుందనమాట. యూజువల్‌గా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఎస్‌డీఎల్సీకి అండ్ ఎస్‌టీఎల్సీకి. నేను మరొకసారి క్లియర్ చేస్తున్నాను వినండి. ఎస్‌డీఎల్సీ అంటే ఇట్స్ లైక్ ఎ హోల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద సాఫ్ట్‌వేర్ అనమాట. ఫ్రమ్ స్టార్ట్ నుండి ఫినిష్ వరకు. ఎస్‌టీఎల్సీ అంటే కేవలం ఎస్‌డీఎల్సీలో ఒక పార్ట్ దట్ డీల్స్ విత్ టెస్టింగ్. సో, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా! మీకు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీంతో క్లారిటీ వచ్చేస్తది ఇంకేమన్నా డౌట్ ఉంటే. ఫర్ సపోజ్ ఎస్‌డీఎల్సీ అనేది ఒక హౌస్ కట్టడం లాంటిదనుకోండి. ఇందులో ఈ ఎస్‌టీఎల్సీ అంటే ఏంటంటే డోర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? విండోస్ కరెక్ట్‌గా ఉన్నాయా? ప్లంబింగ్ వర్క్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? అనేది చెక్ చేయడం అనమాట. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలోకెళ్ళి డోర్సు, ప్లంబింగ్ వర్క్స్, బిల్డింగు అని చెప్పకండి. మీకు కాస్త ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పానంతే. సో, ఎస్‌డీఎల్సీ అంటే, ఎస్‌టీఎల్సీ అంటే మీకు అర్థమైంది కదా! ఎస్‌టీఎల్సీలో మీరు మాస్టర్ అయిపోవాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చి ఎప్పుడు రిక్వైర్మెంట్స్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మీరు రాసే టెస్ట్ కేసెస్ ఎప్పుడు చాలా సింపుల్‌గా అండ్ క్లియర్‌గా ఎదుటి వాళ్ళకి కూడా అసలు టెస్టింగ్ తెలియని వాళ్ళు కూడా వచ్చి మీ టెస్ట్ కేసెస్ చదివితే అర్థమైపోవాలి వాళ్ళకి. బేసిక్ టూల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏవైతే డిఫెక్ట్స్ క్రియేట్ చేస్తారో అవి డెవలపర్స్ ఫిక్స్ చేసిన తర్వాత రీటెస్ట్ చేస్తారు కదా! ఆ తర్వాత కూడా ఇవి బానే వర్క్ అవుతున్నాయా లేదా? అండ్ మీరు ఏదైతే డిఫెక్ట్స్ కొన్ని క్రియేట్ చేసి మర్చిపోయి ఉంటారేమో ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. అన్ని డిఫెక్ట్స్ అనేవి ఫిక్స్ అయినాయా? అండ్ ఆ తర్వాత మీరు రీటెస్ట్ చేసారా అనేది క్లోజ్‌గా ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఈజీగా ఎస్‌టీఎల్సీ అర్థమైపోయినట్టే ఇంకా.
సో, ఐ హోప్ మీకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఏం మొహమాటమొద్దు. నాకు కామెంట్ సెక్షన్‌లో నాకు పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తెలియంది తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఈ మన ఛానల్‌లో పెట్టే కంటెంట్ నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ పార్ట్ ఏంటంటే మనం 5000 సబ్స్క్రైబర్స్‌కి చాలా క్లోజ్‌గా ఉన్నాము. నేను ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ 4900 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఐ హోప్ మనం పెట్టే వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫోర్స్ ఏం లేదండి. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి మీకు వీడియోస్ నచ్చి మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే లేదు. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.